ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడే డార్క్ సర్కిల్స్ రావడమే కాకుండా నిద్ర సరిగా వెళ్ళకపోయినా సరే ఇలా డార్క్ సర్కిల్స్ రావచ్చు. దెన్ మూడోది ఏంటంటే మనం ఎక్కువ సిస్టమ్ ముందున్న అంటే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఇలా ఎక్కువ ఉన్నా లేదా టీవీస్ ఎక్కువ చూస్తూ ఉన్నా సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ లైట్ ఇంపాక్ట్ ఐస్ మీద పడి ఐస్ ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వలన కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏంటంటే మనం నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాంట్లోకి వెళ్ళినట్టయితే నీటి శాతం ఎక్కువ ఉన్న ఫుడ్ని మనం ఎప్పుడైతే శరీరంలోకి పంపుతామో ఫస్ట్ ఆ సెల్స్కి స్ట్రెంగ్త్ అనేది బాగా వస్తుంది. దాంతోపాటు మనం తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ ఉన్నట్టయితే బాడీకి ఆ గ్లోనెస్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అలా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే హయ్యెస్ట్ థింగ్ అని అంటే ద ఓన్లీ వన్ థింగ్ మనం తీసుకునే స్ప్రౌట్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ నట్స్లో కానీ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది. సో నైట్ టైం మిమ్మల్ని ఏం తినమంటాము అంటే మేబీ ఫ్రూట్స్ విత్ ద నట్స్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే సో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ గ్లోనెస్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సో డైజెషన్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మంచి నిద్ర వస్తుంది. నిద్ర రావడం వలన సెల్స్ రీకమ్ బ్యాక్ అవుతాయి. మనకి డార్క్ సర్కిల్స్ అనేది పూర్తిగా తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది.